హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ మంచూరియా డ్రైగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక్కటి తినడం మొదలుపెట్టిన వాళ్ళు ఆపకుండా ఎన్ని తింటారో లెక్కే లేదు. అంత బావుంటాయి. దీనికోసం అయితే నేను 1 కప్పు క్యాబేజీ తురుము, అలాగే హాఫ్ కప్పు క్యారెట్ తురుము, అలాగే పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ తరగండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే చక్కగా వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఈ వాటర్ బయటకి తీయకుండా డైరెక్ట్‌గా గాని మీరు పిండి వేసి కలిపారంటే మొత్తం మంచూరియన్ బాల్స్ మొత్తం విరిగిపోతాయి. మీకు రెస్టారెంట్ వాటిలో ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి వాళ్ళైతే క్లాత్‌లో వేసేసి గట్టిగా పిండేస్తారండి. వాటర్ అంతా బయటికి పోతుంది. మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది. ఒక్క 10 నిమిషాలు సైడ్‌కి పెట్టాము. చూడండి ఎంత వాటర్ బయటకొచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో గదా! ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే హాఫ్ టీ స్పూన్ మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్నగా మంచూరియన్ బాల్స్‌లా చేసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ సైజ్ ఉంటే సరిపోతుందండి. ఇంతకంటే పెద్ద సైజ్ వద్దు. తినేటప్పుడు అంత బాగోదు. చూడండి రెడీగా ఉన్నాయి కదా! ఇప్పుడు వీటిని మీడియం హాట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిందంటే మాత్రం మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా పైనంతా మాడిపోతాయి. లోపల అస్సలు ఉడకదండి. సో, చూసుకొని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే అన్నీ ఒకేసారి వేయకండి. వేశారంటే మొత్తం అంటుకుపోయి అవి పకోడీ అయిపోతాయి. వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టి కలపొద్దు. 2 నిమిషాలు వాటిని అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా! ఇవి ఫ్రై అవ్వడానికి నాకు 4-5 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి బాల్స్ ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చైనీస్ ఐటెమ్ ఏది చేసినా కూడా సాసెస్ అన్నీ రెడీగా ఉండాలండి. అప్పుడే చెక్కా చెక్కా అవుతది. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని, వెల్లుల్లి ఎప్పుడు కూడా ఎక్కువ వేయండి చాలా బావుంటుంది టేస్ట్. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కూడా ఒక 10 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లోనే చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా అవసరం లేదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో వన్ బై వన్ సాసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే పావు టీ స్పూన్ సోయా సాస్, కొంచెం మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, అలాగే కొంచెం షుగర్ యాడ్ చేయండి. షుగర్ వల్ల ఈ సాసెస్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతదండి టేస్ట్ అయితే. ఇక్కడ ఒకసారి మీరు ఖచ్చితంగా సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 10 సెకండ్స్ హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత వెంటనే ఈ మంచూరియన్ బాల్స్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఈ బాల్స్ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు టాస్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. మన మంచూరియన్ బాల్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి. వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.